అక్క ఏంటి కడుక్కున్నావా? ఏంటిది మొఖం? ఓహో ఇప్పుడే కడిగాలి, బాగా కడుక్కో. మళ్ళీ కస్టమర్ వచ్చాడు అనుకో వాసన గేసినాని ఇసుక్కుంటాడు. సరేలేవే. హలో ఏంటక్క ఉన్నాయా? ఏరా నీకేమన్నా న్యాయంగా ఉందా? అక్కతో మాట్లాడాల్సిన విషయాలేనారా? అది సర్లే ఉన్నాయిలేరా. ఇంతకీ నీ మోటార్ పనిచేయట్లేదంటగా? నాది హై స్పీడ్ లో పనిచేస్తుంది. హై స్పీడా? రమ్మను రమ్మను. నువ్వు ఆగవే తల్లి, దండం పెడతా. సరే రారా. నమస్తే అత్త. ఏరా నిన్ను ఈ పక్కకి రావద్దని చెప్పానా? మా అమ్మ పెనం తెమ్మంది. ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి పెనం ఉంది. ఏ పెనం కావాలి? నీ పెనమే తెమ్మన్నది. ఓరి సచ్చినోడా, వేలడంత లేవు. నా పెనం కావాలా? నా పెనం చూస్తేనే తడుచుకుంటావు నువ్వు. అదేం లేదు, ఇలాంటి పెనాలు చాలా చూసా. ఎక్కడెక్కడ చూసావురా? మా రాజేష్ ఇంటి దగ్గర, మా ఫ్రెండ్ నందిని ఇంటి దగ్గర, ఇంకా ప్రవీణ్ వాళ్ళ ఇంటి దగ్గర. అబ్బో చాలానే చూసావురా. మరెప్పుడైనా ముట్టుకున్నావా? ముట్టుకోవడం ఏంటి, పట్టుకున్నాను కూడా. ఫుల్గా క్లీన్ కూడా చేసా. నువ్వు మరీ అలా మాట్లాడకురా బాబు, నీకు దండం పెడతా. ఏ పూలు ఇడితేవే, వీడి సంగతి ఏందో చూస్తా. ఏంటక్క ఈరోజు నీ పెనంకి వచ్చిందా తిప్పలో? మరీ చిన్నపిల్లోడ్లాగా ఉన్నాడు కదా వీడా. చిన్నపిల్లోడా వీడు? నా పెనమే కావాలని కోరాడు. ఎరా నిజమా? అవును, నాకు పెద్ద పెనమే కావాలి. అప్పుడే దోశ బాగా వస్తుంది. పిండి కూడా అటు ఇటు జరగకుండా అంచుల మధ్యలోనే ఉండి పర్ఫెక్ట్గా దోశ బయటకు వస్తుంది. అబ్బో వీడు మంచిది మీద ఉన్నాడే, వీడెలా లేడు. ఈరోజు నీ పెనం వేడెక్కాల్సిందే, చిన్న దోశ బయటకు రావాల్సిందే. ఎల్లెళ్ళు. సరే రాత్త పోదాం. అరే నువ్వు అలా అనకురా, నాకేదోలా ఉంది. నీ సిగ్గు శ్రీకాంత్ తీసుకెళ్తాడు కానీ పదత్తా పోదాం. గరిటకు పని చెప్పి చాలా రోజులైంది. అంటే నీది యూజ్డా? యూజ్డ్ అంటే ఒకసారి ట్రై చేసా, అట్టు బాగా రాలే. అంటే మ్యాటర్ ఉందా లేదా నీకు? అబ్బో దానికి డోకా లేదత్తా. పొయ్యి ఎదరాల్సిందే, దోశ మాడాల్సిందే, నువ్వు ఆయిల్ రాసుకోవాల్సిందే. అబ్బా నాకు అదే కావాలరా సచ్చినోడా. పద లోపలికి పోదాం. అయ్యో పాప, ఇది ఆంటీ అయినా దీనికి వస్తున్నారు, నాకు రావట్లేదు. ఏంటి మొహమ్మద్ పెట్టా కాంపిటీస్ మీ అగ్గాని మీ కస్టమర్గా బయటకెళ్ళిపోయిందేంటి? ఇప్పుడే లోపలికి వెళ్ళింది. అవునా? వెళ్ళి చాలా టైం అయింది, రావట్లేదేంటి? ఎలా వస్తుంది? ఆడి గెరిటేమో చిన్నది, దీని పెనమేమో పెద్దది, మరి అట్టు సరిగ్గా రావాలిగా. ఓకే, ఆయిల్ ఉందిగా? ఆయిల్ ఉంటే వీడి తింటే ఉందిగా గెరిట. ఓ అత విధి. వాతావరణం కూడా సహకరించట్లేదా? ఆడెవడో పోతున్నాడు. ఏ ఆగు,
ఎడిపోతున్నావు? అక్క అక్కడ ఎవరు లేరు. ఆ? అక్కేది? అక్క పెనం ఇవ్వడానికి వెళ్ళింది. ఆ? ఓరు నాయన, ఆరిపోతుంది దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఇంకా ఆవిడ పెనానికి గిరాకీలు కూడా వస్తున్నాయా? ఇది కదా ట్విస్ట్ అంటే. ఎంతకు పెనం అడిగింది ఎవడు? వాడు ఏజ్ ఎంత? 17 సంవత్సరాలు. వాట్? వాటు లేదు బూటు లేదు. వస్తున్నారు చూడు. పెనం ఓకే, గరిడేది? కడుక్కోవద్దా? ఏంటి? మూతి. హాతవిది. ఏం కావాలంట? పెనం. ఇందాక ఫోన్ చేశాడు ఆడేయుడు. ఓకే ఓకే. ఏరా, చిన్నదా పెద్దదా మీడియమా? చిన్న పెనమే కావాలి, ఆమ్లెట్ వేసుకుంటా. సరే, ఆ రూమ్లో ఉంది, వెళ్ళిపో. అలాగే. ఏంటక్క పరిస్థితి? గరిట చిన్నదే గాని పెనం బాగా వేడెక్కింది. నీ కళ్ళల్లో చూస్తేనే అర్థం అవుతుందిలే. సర్లే, వేడి నీళ్ళు పెట్టవే కొంచెం. పెనం కడుక్కోవాలి. మళ్ళీ కుదిరితే నైట్కి ఆమ్లెట్ వేసుకోవాలి కదా. ఆమ్లెట్ అయినా వేసుకోవాలి కదా.